జై శ్రీరామ్ అని మేము నినదించి వచ్చాం. పార్లమెంటేరియన్గా ఈ 5 ఏళ్ళలో ఏమి నేర్చుకున్నారు? తొలి ఎంపీగా ఏమి నేర్చుకున్నాము? చాలా ఇంత కష్టమైన ప్రశ్న మీరు చిటిక్కిని అడిగేస్తే ఎలా చెప్తారండి? ఏమి నేర్చుకున్నామంటే ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఎటువంటి పార్టీలో ఉండాలి, అసలు పార్టీని ఎంచుకునేటప్పుడే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలనే విషయం తెలుసుకున్నాం. మరి అది బాగా తెలుసుకున్న విషయం అయితే అది ఆ లీడర్ని ఎంచుకోవడంలో మరి ప్రజలందరూ నమ్మినట్టే నేను కూడా మరి ఒక గుడ్డిగా నమ్మటం జరిగింది. దానికి మరి తగిన శారీరక మూల్యం చెల్లించుకున్నాం. కళ్ళు మూసుకున్నా కూడా మరి అప్పుడప్పుడు ఇంకా కాళ్ళు సులుసులు ఆడుతున్నాయి. సులుసులు ఆడినప్పుడల్లా మిస్టేక్ చేసావమ్మా రఘు అని చెప్పి గుర్తొస్తాను. కాబట్టి కొత్త లోక్సభలో అటువంటి గుర్తులేమీ లేకుండా సరైన నిర్ణయంతో, సరైన కూటమిలో, సరైన పార్టీ ద్వారా మళ్ళీ తిరిగి మీ అందరి సహకారంతో, మీ అందరి సూచనలతో 18వ లోక్సభకి బైదవే మర్చిపోయాము. మా జిల్లాలో పందాలు తెక్కేస్తారు కదా, 2 రకాల పందాలు జరుగుతుంది. నిన్న ఒకటి 2,25,000 మెజారిటీ మీద 1:1 పందాలు. గతంలో గెలుపు మీద అయితే 1:5 అయినాయి, అంటే 10 లక్షలకి 50 లక్షలు. ఇప్పుడు దానికి కూడా దొరకట్లా గెలుపు మీద. మెజారిటీ పందాలు మరి 2,25,000 మీద జరుగుతున్నాయట. ఇంకొక గమ్మత్తైన పందెం నిన్న ఈస్ట్ గోదావరిలో జరిగింది. మాదాల మీద వైసీపీ గెలిచే ఏ స్థానంలోనైనా, కడప అయినా కానీ రాజంపేట అయినా కానీ గెలిస్తే అది నాకు ఇక్కడ వచ్చిన మెజారిటీలో 50% లోపే ఉంటుంది తప్ప దాటదు అని కూడా ఒక పందెం జరిగినట్టుగా తెలిసింది. సో కాబట్టి ఈ ప్రజల అంచనాలు, నన్ను అభిమానించే ప్రజల అంచనాలను అందుకోవాలంటే నేను చాలా ఎక్కువగా తిరిగి, లక్కీకి టైం కూడా ఉంది, మార్చి 9, 10లోనే నోటిఫికేషన్ కాబట్టి ఆ తర్వాత ఏప్రిల్ 16 ప్రాంతంలోనే ఎలక్షన్ అని అనుకుంటున్నాం. సో కాబట్టి మరింత శ్రద్ధతో, మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిరిగి, ఎందుకంటే మరి నా మీద ప్రేమతో, అంటే బెట్టింగ్ అన్నది న్యాయం కాదు, అయినప్పటికీ మరి ఒక మన కల్చర్లో భాగం అయిపోయింది కాబట్టి వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగానే నేను భక్తి శ్రద్ధలతో ఎన్నికలలో ప్రచారం కూటమికి చేయగల మా కూటమి వేరు, జగన్మోహన్ రెడ్డి గారి కూటాలు వేరు. అది ఓకే. థ్యాంక్ యూ.